దర్శనం అయిపోయాక బయటకొచ్చాము. అక్కడ ధూపం వేసే బాబా ధూపం వేస్తున్నారు చిన్న పాపకి. గుళ్ళల్లో ఎలాగైతే ఆ బల్లలు పెట్టి వాటి మీద తాయెత్తులు, ప్రసాదాలు అమ్ముతున్నారో ఇక్కడ కూడా అలాగే అమ్ముతూ ఉన్నారు. విశేషం ఏంటంటే అరిసెలు, లడ్లు కూడా అమ్ముతున్నారిక్కడ. దర్గాల్లో దెయ్యాలు వదిలిస్తారని వినడమే గానీ ఇదే మొదటిసారి చూడ్డము. ఆమెకి దెయ్యం పట్టిందంట. సో, అందువల్ల ఆమె ఆడ పడుకొని పొర్లాడుతూ ఉంది. నేనైతే ఇదే మొదటిసారి ఒక మనిషికి దెయ్యం పట్టి బిహేవ్ చేయడం అయితే చూడ్డము. చాలా మంది అనుకోవచ్చు కదా! నిజంగా దెయ్యాలుంటాయా? ఇలా పడతాయా? అసలు ఇదంతా బుల్‌షిట్ అని అనుకుంటారు. నిజమో అబద్ధమో మంచున్నప్పుడు చెడు ఉంటుంది కదా! పెద్దవాళ్ళు చెప్పిన దాంట్లో ఎంతో కొంత నిజమే ఉండే ఉంటుంది కదా! నిజం అబద్ధమో పక్కన పెట్టేస్తే అంతమందిలో ఆమె అలా తిరిగి పడుకోవాల్సిన అవసరం ఆమెకేముంది చెప్పండి? అందుకే నాకు నమ్మబుద్ధి అయ్యింది. నిజంగా దెయ్యాలు ఉన్నాయేమోనని. నాకైతే నైట్ కూడా నిద్ర పట్టలేదు ఆమెను చూసి అలా. చాలా భయపడ్డాను. ఇక అంతా అయిపోయాక బయటకొస్తూ ఉన్నాము. ఇక్కడ మనం గుళ్ళల్లో ఎలా తలనీలాలు ఇస్తామో అలాగే ఇక్కడ వీళ్ళు కూడా మొక్కులున్న వాళ్ళు తలనీలాలు ఇస్తా ఉంటారు. ఇక్కడైతే మా అమ్మ నాకు పాపను పట్టుకొని వంగలేకున్నానని చెప్పులేస్తుంది.